హలో ఆల్, నా మొహం మీద బొట్టు చూస్తే అర్థమైంది కదా, శ్రీరామ్. సో ఇవాళ మనం అయోధ్యలో ఉన్నామన్నమాట. ఎక్కడ పడని ఇబ్బంది మాత్రం అయోధ్యలో ఉందండి. మామూలు రష్ లేదు అసలు. శ్రీరాముడి భక్తుల తాకిడి మామూలుగా లేదనమాట. సో ఇలా ఎక్కడి నుంచో నడిచి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడికి కూడా. ఫస్ట్ అయితే ఇక్కడ అందరూ హనుమాన్ గిరి అని చెప్పేసి ఆ హనుమాన్ హౌస్ చూస్తారనమాట. సో ఆయనను దర్శించుకున్న తర్వాతే మనం మళ్ళీ శ్రీరాముడి దర్శనానికి వెళ్తాం. సో చూడండి, మా ముందర ఎంతమంది జనాలు ఉన్నారు, వెనక కూడా అంతే జనాలు ఉన్నారు. అసలు అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఆ రష్కి అసలు నేనైతే అక్కడ దర్శనం సరిగ్గా చేసుకోలేకపోయా. ఆ పిక్ కూడా నెట్లో నుంచి తీసుకున్నా. తర్వాత ఫుడ్ తినేసి మా చిన్నోడి కోసం ఒక చిన్న హనుమాన్ తీసుకున్నాను. వాడికి చాలా ఇష్టం హనుమాన్ అంటే. విగ్రహం కూడా చాలా బాగుంది. అలా హనుమాన్ దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రాముడి టెంపుల్కి దర్శనానికి వెళ్ళామన్నమాట. రాముడి దగ్గర కూడా జనాలు ఇలాగే ఉన్నారు. లోపలైతే ఇంకా అసలు ఒక లైను మెయింటెనెన్స్ లేదు. కొద్ది దూరం వరకు ఎలా పడితే అలా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా మామూలుగా లేదనమాట అసలు తోసుకోవడం ఇవన్నీ. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకో నాకు మెయింటెనెన్స్ అక్కడి సైడ్ కంటే ఆంధ్ర సైడే బాగున్నాయి అనిపించిందండి. అసలు ఇదే మన టీటీడీ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు తీసుకుంటే మెయింటెనెన్స్ సూపర్గా చేస్తారేమో అనిపించింది, కానీ వీళ్ళు ఈ రష్ వల్ల ఇలా చేయలేకపోయారేమో అనిపించింది. మొత్తానికైతే దర్శనం చేసుకున్నాం. రాముడిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. చాలా చాలా అందంగా ఉన్నాడు. గుడి కూడా చాలా బాగుంది. ఎక్కడ చూసినా నాకు ఆ స్టాచ్యూ దొరకలేదు. సో మేము దిగిన హోటల్ వాడికి చెప్తే వాడు ఒక షాప్కి పంపించాడు. మొత్తానికి అక్కడ కొంచెం రేట్ ఎక్కువైనా సరే పెట్టి తీసేసుకున్నాను. ఇవి మా అయోధ్య వివరాలు. ప్లీజ్ లైక్ అండ్